నేనేమన్నా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చానంటరా, అమ్మాయిని లేపుకొచ్చాను. సారీ బా, అలవాటైపోయింది అందరినీ అడిగి. అయినా మా గోదావరిలో అంతే అలాగడిగేస్తారు. ఎందుకదేది అదిగో చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చేసిన ఓవరాక్షన్ నీకు గుర్తుందా? అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఇలాంటి లబ్బే కవర్లు చెప్పేవాళ్ళే లగేజ్లు పట్టుకుని లపక్కమని రెడీ అయిపోతారు. పదండి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. మరేంటి ఫ్రెష్ అయ్యి ఆర్య సమస్యకి వెళ్ళి పెళ్ళేనా? లేదురా, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట, అప్పుడు చేసుకుందామని. పిసక్క ఏంట్రా, దాన్ని పేమెత్తున్నప్పుడు ముహూర్తాలు చూసావేంట్రా? దాని దగ్గెనకాలు తిరుగుతున్నప్పుడు ముహూర్తాలు చూసావేంట్రా? దాన్ని లేపుకొస్తున్నప్పుడు ముహూర్తాలు చూసావేంట్రా? మరి ఎందుకురా పత్తి తేషాలు వేస్తున్నా? గొద్దుమెత్త అంటే గద్దెలా ఎగిరిపోతావు. ఈ 2 రోజులు బయట ఎక్కడిని తిరిగితే ఎవడైనా చూస్తే అసలు బయట పరిస్థితులు ఏం బాగాలేదు. అంటే లైఫ్లో ఒకసారి వచ్చేది కదరా చిన్న సెంటిమెంట్. సర్లే వసే, ఇంటి దగ్గర నుంచి బంగారం కానీ డబ్బులు కానీ తీసుకొచ్చావా? అందుకు లేపుకొచ్చావేంట్రా దొంగ సచ్చినడా? అబ్బే ఇన్ఫర్మేషన్ కోసం అంతే. ఎరా రెడీ అయిపోయారా? అయిపోయారా? నెక్స్ట్ ఏంటి? ఒరే బా చెప్పరా, మా ఫ్రెండ్స్ అయితే లేచిపోయి వచ్చారా. వాళ్ళ ఫుడ్ బెడ్ అకామిడేషన్ మనమే చూసుకుంటున్నాం. మనం లేకపోతే ఇక్కడ ఏం పని అవ్వదు. అదేరా మన 10th క్లాస్ ఆదిత్య గాడుని, అదే మన ఊర్లో కర్ణం గారింటి పక్కన సత్యనారాయణ గారు వాళ్ళ పెద్దమ్మాయి దివ్య. ఒరే ఈ మ్యాటర్ వరకు చెప్పకూడదు, దెబ్బైపోతాం. పోనీ పాంప్లెట్లు వేసి అమీర్పేటలో పంచిపెట్టరా. పోనీ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పి స్పెషల్ బులెటిన్ వేయించు. చేస్తా నా కొడక. తినడానికి మన ఇంటికి వెళ్దామా? పదా. అక్కడ కొంచెం డీసెన్సీ మెయింటైన్ ముందా పైపత్రం పెట్టు పలా. ఈ డాసాలు తట్టుకోలేకపోతున్నాం. అమ్మా మా ఫ్రెండ్స్ దివ్య. నమస్తే. నమస్తే ఆంటీ. ఆత్య. ఏ ఫ్రెండ్స్? ఎలా ఫ్రెండ్స్? నాకెప్పుడు చూపించలేదే. నిజంగా ఫ్రెండ్సేనా? ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నమ్మవా? ఫ్రెండ్స్ అని చెప్తే నమ్మవా? ఫ్రెండ్స్ అని చెప్తే నమ్మరేట్రా? ఏం చేస్తున్నావు అమ్మా? టిక్ టాక్ ఆంటీ. టిక్ టాక్? పొద్దుగల 6ంటికి లేస్తాం, లేవగానే టిక్ టాక్ చేస్తాం. పెద్దవాళ్ళతో పిల్లలతో టిక్ టాక్ చేయడం నాకు ఎంతో సంతోషం. వీలున్నప్పుడల్లా టిక్ టాకే చేస్తుంటాను. టిక్ టాకే నా ప్రాణం. రండి టిక్ టాక్ చేద్దాం. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పొద్దుగాల 6 గంటలకు వస్తాం. పాలు ఉంటాం మేము, పాలు. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. ఒరే అసలు దాన్ని నిలబడేసావురా. ఎప్పుడు చదువు చదువు అంటది, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటది, పైగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటది. అసలు దాన్ని నిలబడేసావురా బాబు. అరే లాస్ట్ బెంచ్లో ఉన్న అమ్మాయిని ఎవడైనా పడేస్తాడురా, కానీ ఫస్ట్ బెంచ్లో ఉన్న అమ్మాయిని పడేస్తాడు చూడు, ఆడే గ్రేట్. ఆడే గ్రేట్, ఆడే గ్రేట్. అయినా ఫస్ట్ బెంచ్కి లాస్ట్ పంచ్కి ఉండే కిక్కే వేర్రా. ఆడే కరెక్ట్, అఖిల్ అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిల్ వల్ల కరెక్ట్.